వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రాధా కిషన్ రావు పేరు సౌమ్యంగానే ఉంది. రాధా కిషన్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డి. ఈయన మామూలు పోలీస్ అధికారి కాదు. ఈయన శాసిస్తే ఏమైనా జరగాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకమైన పోలీసులో ఈయన ఒకరు. ఈయన ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కానీ పోలీసులు రిమాండ్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లోని అంశాలు చాలా కలకలం రేపుతున్నాయి. రాధాకిషన్ రావు ఏకంగా రాజకీయాలను శాసించాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిధులు సమకూర్చుకొని బీఆర్ఎస్కు లబ్ధి చెందేలా ప్రయత్నాలు చేశాడు. అంటే ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ రాజకీయాలను శాసించాడు. తమ స్వామి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ లబ్ధి పొందేందుకు పూర్తి ప్రయత్నాలు చేశాడు. అంటే రాధాకిషన్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డి రాధాకిషన్ రావు ఎన్నికలను కూడా శాసించాడు. అప్పట్లో అధికార పక్షానికి అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకు బాగా సన్నిహితుడుగా పేరున్న రాధాకిషన్ రావు ఓఎస్డి టాస్క్ ఫోర్స్లో ఈయనదే రాజ్యం. టాస్క్ ఫోర్స్లో ఈయనను ఎదిరించే వారు లేరు. కనీసం సిటీ పోలీస్ కమిషనర్ కూడా ఈయన గురించి మాట్లాడే సాహసం చేయడు. ఎందుకంటే ఆయనకు సీఎంఓ నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన స్వామి భక్తి బాగా చూపించుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్ రావును అందిస్తున్న సమాచారం ఆధారంగా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశాడు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కేశాడు. అక్రమాలకు పాల్పడ్డాడు. 2018, 2023లో జరిగిన ఎన్నికల్లోనూ ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈయన బాగా కీలకమైన పాత్ర పోషించాడట. పోలీసు వాహనాల్లో డబ్బు సమకూర్చుకొని పోలీసు వాహనాల్లో అంటే ప్రత్యేకమైన పోలీసు వాహనాల్లో కోట్ల రూపాయల డబ్బులు సరఫరా చేస్తూ తెలంగాణలో ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారో, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తుందో అక్కడ ఆ అభ్యర్థులకు డైరెక్ట్గా డబ్బులు సమకూర్చాడట. మామూలుగా వెళ్తే ఆ పోలీసులే పట్టుకుంటారు. కానీ పోలీసు వాహనాల్లో వెళ్తే ఎవరు అడ్డుకోరు, ఎవరు ఆపరు. ఈ అవకాశాన్ని తీసుకొని స్వయంగా ఒక టీం ఏర్పాటు చేసుకొని డబ్బు తరలింపులో రాధాకిషన్ రావు కీలక పాత్ర వహించి బీఆర్ఎస్ గెలుపుకు శాయశక్తులా కృషి చేశాడట. రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్లో తనకు బాగా సన్నిహితులు, బాగా నమ్మకం ఉన్న కొంతమంది అధికారులతో, ఇన్స్పెక్టర్లతో, కానిస్టేబుళ్లతో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకున్నాడట. అటు ప్రణీత్ రావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు రాధాకిషన్ రావుకు అందించేవాడు. అంటే ఇది ఎన్నికల టైంలో ఆ సమాచారాన్ని క్రోడీకరించి ఆ సమాచారం ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడ నిధులు అందుతున్నాయో అక్కడ మాత్రం టంచన్గా వెళ్ళి దాడులు చేసేవారట. ఆ డబ్బులు స్వాధీనం చేసుకునేవారట. ఆ డబ్బులు నిజంగా ప్రభుత్వ ఖజానాకు జమ చేశారా, ఎన్నికల కమిషన్ జమ చేశారా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ వీరు కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసేవారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ అందించే నిధులను పోలీసు వాహనాల్లో తెలంగాణ అంతటా సప్లై చేశారంట. కాంగ్రెస్ పార్టీ ఓటమికి శాయశక్తులా కృషి చేశారట. కానీ ఈ ఎన్నికల్లో ఆ డబ్బు వ్యవహారం వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది వేరే విషయం. కానీ రాధాకిషన్ ఒక పోలీస్ అధికారిగా ఉండి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని పోలీసు వాహనాల్లో డబ్బులు సమకూర్చుకొని ఆయా అభ్యర్థులకు అందజేశాడంటే పోలీసులు ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కూడా నివ్వెరపోతున్నారు. నిజంగా ఇలా చేశారా? ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పుడు రాధాకిషన్ రావు ఈ తరహా అక్రమాలపై కూడా దృష్టి పెట్టారు. రాధాకిషన్కు డబ్బులు ఎవరిచ్చారు? పోలీసు వాహనాల్లో ఎన్ని వాహనాల్లో అంటే 8 వాహనాలు సమకూర్చినట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాధాకిషన్ రావుకు 8 వాహనాలు, స్పెషల్ వాహనాలు సమకూర్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అది పక్కన పెడితే రాధాకిషన్ రావు ఎన్ని వాహనాల్లో ఎన్ని ప్రాంతాలకు డబ్బులు చేరవేశాడు, అక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఆ వాహనాలు ఏ మార్గం గుండా వెళ్ళాయి. ఇప్పుడు పోలీసులు ఇదంతా మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో పడ్డారు. మొత్తం పక్కాగా ఎవిడెన్స్ సేకరించే పనిలో పడ్డారు. దీంతో అటు ఆ డబ్బు స్వీకరించిన నాయకులు కూడా ఇప్పుడు ఇబ్బంది కాలం వచ్చింది. ఎందుకంటే ఈ కేసులో ఖచ్చితంగా ఆ దిశ కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ కూడా ఒక సమాచారం అందజేయబడుతుంది. అంటే ఈ కేసు బాగా సీరియస్గా మారబోతుంది. మొత్తానికి ఎన్నికల వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను మొత్తానికి శాసిస్తూ ఎవరికి డబ్బులు చేరవేయాలో, ఎవరి డబ్బులు స్వాధీనం చేసుకోవాలో రాధాకిషన్ రావుకు సంబంధించిన స్పెషల్ టీం
తెలంగాణలో అప్పట్లో బీఆర్ఎస్ కాలంలో బాగా యాక్టివ్గా పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు గుర్తించారు. ఇప్పుడు దీన్ని గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు. అయితే ఈ మొత్తం ఎన్నికల వ్యవహారంలో సూత్రధారి రాధాకిషన్ రావే అయినప్పటికీ ఆయన ఒక్కడే ఈ పని చేయలేదు. ఓ ఐఏఎస్ అధికారి, ఇప్పుడు బీఆర్ఎస్తో అంటగాగుతున్న ఓ ఐఏఎస్ అధికారి కూడా ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టాస్క్ ఫోర్స్లో ఉన్న కొంతమంది ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్, హైదరాబాద్ పోలీస్ శాఖలోని కొంతమంది ఏసీపీలు కూడా రాధాకిషన్ రావు టీంలో ఉన్నారట. వీరందరినీ గుర్తించి వీరందరినీ వివరాలు సేకరించి పోలీసులు ఒక లిస్టు తయారు చేశారట. ఆ లిస్టు ఆధారంగా అందరికీ నోటీసులు పంపించబోతున్నారు. మరో 2-3 సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే పోలీసులు ఈ కేసును పక్కా ఎవిడెన్స్ సాధించి ఎవిడెన్స్లు సేకరించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాధాకిషన్ రావు చేసిన అక్రమాలను అన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. కోర్టులో ఎలాంటి ఇబ్బంది రాకుండా రాధాకిషన్ రావు ఎన్నికల వ్యవస్థను ఎలా శాసించాడో మొత్తం పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో పడ్డారు. అంటే ఇప్పుడు కేసులో చాలామంది పోలీస్ అధికారులు ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.